గుడ్ మార్నింగ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో మరో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. వర్ధమాన నటి అమూల్య శ్రీ ఆత్మహత్య చేసుకున్న ఘటన సైదాబాద్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతుంది. షార్ట్ ఫిల్మ్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంటున్న ఆమె జీవితం కొందరు వ్యక్తుల వేధింపులతో అర్ధాంతరంగా ముగిసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం అమూల్య శ్రీపై కొందరు యువకులు రహస్యంగా వ్యక్తిగత వీడియోలు తీసి వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసినట్లు తెలుస్తుంది. 6 నెలలుగా మానసికంగా వేధిస్తూ డబ్బు ఇతర కోరికల కోసం ఒత్తిడి తెచ్చినట్లు వారు చెబుతున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేకే ఆమె తన ప్రాణాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనకు ముందు అమూల్య పోలీసులను ఆశ్రయించినప్పటికీ స్పందన ఆలస్యమైందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగి 10 రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. వారి మొబైల్ సిగ్నల్ ఆధారంగా ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో మహిళా భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నిందితులను త్వరగా పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ అయితే చేస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఫోన్ లైన్లో రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అమూల్యకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఏదైతే ఒక దీపపు కుండిల్లాగా దీపపు పురుగుల్లాగా అంతరించిపోతున్నాయి మహిళల జీవితాలు అనే అనేక విమర్శలు ఉన్న నేపథ్యంలో తాజాగా అమూల్య శ్రీ ఘటన కూడా ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. సయ్యద్ ముఖ్యంగా హీరోయిన్ అవ్వాలని చెప్పి ఏపీ నుంచి ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉంటూ చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ షార్ట్ ఫిలిమ్స్ లో అమూల్య శ్రీ అయితే నటిస్తూ వస్తుంది. జూనియర్ ఆర్టిస్ట్ గా ఆమె కెరియర్ మంచిగా ఉన్నప్పటి నేపథ్యంలో ఉండేప్పటికీ కూడా తాజాగా ఆమె బలవన్మరణానికి పాల్పడాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా అమూల్య శ్రీకి సంబంధించినటువంటి బాత్రూమ్ వీడియోస్ ఏ ఉన్నాయో వాటిని చూపించి బెదిరిస్తున్నట్టుగా కూడా బెదిరించిన నేపథ్యంలో గత 6 నెలలుగా కూడా నిందితులు న్యూడ్ వీడియోస్ కానీ బాత్రూమ్ వీడియోస్ కానీ ప్రైవేట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చూపించి వేధింపులకు గురి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో వేధింపులు తట్టుకోలేక అమూల్యశ్రీ బలవన్మరణానికి పాల్పడింది. అయితే మరోవైపు అమూల్యశ్రీ ఈ వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు కూడా వెళ్ళినప్పటికీ కూడా పట్టించుకోలేదనే కూడా ఉన్నాయి. అయితే అమూల్యశ్రీ 10 రోజులు ఆమె తల్లి 10 రోజుల క్రితం పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుల్లో 4 అబ్బాయిలతో పాటు ఒక అమ్మాయి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అమూల్యశ్రీని వీళ్ళు కూడా అనేక రకాలుగా వేధించిన పరిస్థితులలో ఇటు పోలీసులు పట్టించుకోకపోవడంతో తాను ఏం చేయాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అమూల్యశ్రీ తల్లి అయితే చెప్తున్నారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పేసి తల్లి సైదాబాద్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులకు వివరాలను కానీ లేదా కేసు వివరాలను కానీ పోలీసులు కొంత జాప్యం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఘటన బయటకు వచ్చిన నేపథ్యంలో సైదాబాద్ పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో తెలియజేయాలి. థ్యాంక్ యూ రమేష్. హైదరాబాద్ నగరంలో మరో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. వర్ధమాన నటి అమూల్య శ్రీ ఆత్మహత్య చేసుకున్న ఘటన సైదాబాద్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతుంది. షార్ట్ ఫిల్మ్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంటున్న ఆమె జీవితం కొందరు వ్యక్తుల వేధింపులతో అర్ధాంతరంగా ముగిసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం అమూల్య శ్రీపై కొందరు యువకులు
రహస్యంగా వ్యక్తిగత వీడియోలు తీసి వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసినట్టు తెలుస్తుంది. 6 నెలలుగా మానసికంగా వేధిస్తూ డబ్బు ఇతర కోరికల కోసం ఒత్తిడి తెచ్చినట్లు వారు చెబుతున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె తన ప్రాణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు ముందు అమూల్య పోలీసులను ఆశ్రయించినప్పటికీ స్పందన ఆలస్యమైందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగి 10 రోజులు గడుస్తున్న నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. వారి మొబైల్ సిగ్నల్ ఆధారంగా ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలైతే చేపట్టారు. ఈ ఘటనతో మహిళా భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నిందితులను త్వరగా పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.